ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ప్రతి అంశంలోనూ వైసీపీ టీడీపీల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది సార్. మొదట్లో వైసీపీ టీడీపీ నాయకులు ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నారు, మీరంటే మీరు దాడులు చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఆ తర్వాత వరదలకు కారణం మీరంటే మీరు అని చెప్పి. ఇప్పుడేమో ఈ తిరుమల లడ్డు వ్యవహారం. సో ఇది ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది సార్? ఇది టూ ఎర్లీ టు సే. అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి, ప్రజలు నమ్ముతారా, ప్రజలు దీన్ని నిజంగా ఎంత మేరకు నమ్ముతున్నారు అని. వాస్తవంగా మతపరమైన అంశం సెన్సిటివ్, వేల సంఖ్యలో జనం రోడ్ల మీదకి రావాలి. కానీ ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు రోడ్ల మీదకి రావడం లేదు, రాజకీయ పార్టీలకు చెందిన వారే వస్తున్నారు. సో ప్రజలు ఈ స్థాయికి వివాదం పెరిగి అది కేవలము కల్తీ వరకే పరిమితమై దాని యొక్క బ్లో అప్ అయ్యి ఉండకపోతే పొలిటికల్గా డెఫినెట్గా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది. ఇలాంటి అంశాలు ఏంటంటే భావోద్వేగ అంశాలు ఎక్కువ అల్లరి చేయడం వల్ల రాదు, అది చాలా చాప కింద నీరులాగా ప్రజల్లోకి వెళ్ళిపోతే ఎక్కువ ప్రభావం చూపుతుంది. కానీ అది ఎక్కువ రచ్చ జరిగితే అనేక కోణాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు లడ్డు కల్తీ అక్కడే ఆగి ఉంటే ప్రజలు చర్చించుకునేవారు, ఇంత అన్యాయమా, ఎంత దుర్మార్గంగా జంతుకో కలిపినరా, ఎందుకు కలిపినరు, దీనికి కారణం ఏంటి, జగన్ ఇట్లా చేస్తాడా అట్లా చేస్తా, అందరూ చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు దీన్ని రాజకీయ రచ్చ చేసి మొత్తం మారిపోయింది కదా. ఇక జగన్ తిరుపతి పోవడమా పోకపోవడమా, జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడమా, జగన్ బైబిల్ చదువుతాడా చదవకపోవడమా అయిపోయింది. అసలు ప్రజల ఎమోషనల్ అంశం పక్కకు పోయింది. ప్రజల ఎమోషనల్ అంశం పక్కకు పోయినప్పుడు ఇది ఏ రకమైన ప్రభావం చూపుతుంది అనేది మనం గమనించాలి. రెండవది, చంద్రబాబు నాయుడుకు ఇప్పటిదాకా ఒక సెక్యులర్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ టెక్నాలజీ సావి లీడర్గా పేరు. ఒక్కసారిగా ఆయన తన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్, తన ఇమేజ్ ఇవాళ జాతీయ మీడియా కథనాలు చూసినా మనకి కనబడుతుంది. సో ఆయన మారుకొని ఆయన ఒక రిలీజియస్ పాలిటిక్స్, మత రాజకీయాలు నడిపే నాయకుడిగా ఆయన ఇవాళ పోర్ట్రే చేస్తాను, ఆయన ప్రత్యర్థులు చూపడానికి అవకాశం వచ్చింది. అది తప్ప ఒప్ప అనే జడ్జిమెంట్లకు నేను వెళ్ళడం లేదు, ఏ నేరమా మత విశ్వాసం అని. కానీ పదే చంద్రబాబు నాయుడు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్లు, సెమీ కండక్టర్లు, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని మాట్లాడే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్, అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, ప్రపంచంతో పోటీ పడాలి, సంపద సృష్టించాలి, ఇలా మనం చంద్రబాబు నాయుడు మాటలు వినేవాళ్ళం. అది పోయి ఇప్పుడు జగన్ మతం ఏది, కరుణాకర్ రెడ్డి మతం ఏది, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, నేను తిరుపతికి పోతాను, ఆయన ఎక్కడికి పోతాడు, దీని చుట్టూ మర్చిపోయింది. ఈ నరేటివ్ మరి చంద్రబాబుకి ఇంత ఉపయోగపడుతుంది, ఇది చూడాలి. ఎందుకంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడుకున్న ఒక డెవలప్మెంట్, సెక్యులర్, మోడర్న్ లీడర్గా, ఒక ఆధునిక రాజకీయ నాయకుడిగా ఆయనకున్న ఇమేజ్ వల్ల ఆయన బీజేపీతో కలిసినా కూడా మైనార్టీలు ఓటేశారు. మీరు గమనిస్తే ఈసారి ఎన్నికల్లో మైనార్టీలు ఓట్లేశారు, దళితులు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి బలమైన సపోర్ట్ బేస్లో కూడా గండికి పడింది, తెలుగుదేశానికి ఓట్లు పడ్డాయి. వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు దళిత్ ఓటర్ అంటే అందులో గణనీయంగా క్రిస్టియన్ ఓటర్ కూడా. ఎందుకంటే మన తెలంగాణలో లేని ఆంధ్రప్రదేశ్ సోషల్ ల్యాండ్స్కేప్లో ఉన్న ఫినామినా ఏంటంటే చర్చ్ యొక్క పెనట్రేషన్ దళిత్ మాసెస్లో ఎక్కువ. కారణం ఏంటంటే అది బ్రిటిష్ పాలనలో ఉండడం వల్ల. సో అందువల్ల మీకు అయినా కూడా దళిత్ ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి నుంచి టీడీపీకి షిఫ్ట్ అయింది, అందుకే అంత 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇప్పుడు ఈ రాజకీయం వల్ల అదనంగా జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టం జరుగుతుందో తెలియదు. ఆయన మరింతగా తన ఓటు బేస్ను కన్సాలిడేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుందా, మైనారిటీ ఓటర్లు తెలుగుదేశానికి దూరం అవుతారా అనేది ఒకటి చూడాలి మనం. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే రాజకీయ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ఎవరు, ఇది చాలా కీలకం. తెలుగుదేశం భవిష్యత్తు కూడా కీలకం. ఎందుకంటే భవిష్యత్తు రాజకీయం ఎవరి చుట్టూ జరుగుతుంది? చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ జరుగుతుందా? ఈ 5 ఏళ్ళు జరగచ్చు, 10 ఏళ్ళు జరగచ్చు. ఎవరమైనా వయస్సు ఎవరికైనా అనివార్యం. ఇప్పుడు నేనైనా ఇవాళ విశ్లేషిస్తున్నా, 10 ఏళ్ల తర్వాత వరకు కూడా విశ్లేషించి 20 ఏళ్ళ వరకు కూడా నేనే విశ్లేషిస్తానా? అప్పటి వరకు నా పరిస్థితి ఏంటి? 80 దగ్గరలో వస్తాయి. 80 ఏళ్ళ వయసులో కూడా నేనే రాజకీయ విశ్లేషణ టీవీలో చేస్తానా? చేయకపోవచ్చు. అందువల్ల ఎవరికైనా వయస్సు అనివార్యంగా నేను పక్కకు జరుపుతుంది, కొత్త వాళ్ళను రంగంలోకి దించుతుంది.
అందువల్ల భవిష్యత్తు రాజకీయాలు చంద్రబాబు కాదు, భవిష్యత్ రాజకీయాలు లోకేష్, జగన్, పవన్ కళ్యాణ్. షర్మిల ఇప్పుడు అంత సీరియస్గా ప్లేయర్గా లేరు. సో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముగ్గురు నాయకుల మధ్య పోటీ జరుగుతుంది. ఒకటి తెలుగుదేశం నాయకుడిగా చంద్రబాబు నాయుడు వారసుడిగా నారా లోకేష్, జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్, మూడో వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి. పోటీ లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి జగన్ పైన పోరాడుతున్నారు అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, ఇప్పుడున్న రాజకీయం ఉంటుంది. కానీ అలాగే రాజకీయం ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో క్లియర్గా ఈ హిందూ మతం ఆధారంగా జరిగే రాజకీయాన్ని హిందుత్వం అంటారు. హిందూ మతము హిందుత్వకున్న తేడా ఏంటి అంటే రాజకీయమే. మతం రాజకీయం లేనిది హిందూ మతం అయితే, రాజకీయం ఉన్నది హిందుత్వం అవుతుంది. సో ఈ హిందుత్వ టిల్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు బలంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఎంటర్ అయింది. ఇది ఎటువైపు దారితీస్తుంది? ఈ ప్రాసెస్లో క్లియర్గా బీజేపీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. మీరు దేశ చరిత్ర చూస్తే ఇది అర్థమవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కంప్లీట్గా సడన్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. అది కూడా వ్యూహాత్మకమై ఉంటుంది. పవన్ కళ్యాణ్ గతంలో నాకు మతం ఏంటి, నా కులం ఏంటి, నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బ్యాప్టిజం చేస్తా అని వాళ్ళ తల్లి అడిగితే నేను కాదనలేదు, ఇవన్నీ మాట్లాడిన సందర్భాలు మనం చూసాం కదా, అందరికీ యూట్యూబ్లో ఉన్నాయి కదా. తర్వాత ఆయన చేగువేరా వారసుని నేను, ఇలా పవన్ కళ్యాణ్ ఆ ఇమేజ్ నుంచి ఒక్కసారిగా అసలు హిందుత్వవాదుల కన్నా బలమైన హిందుత్వవాదిగా మారాడు. హిందుత్వ నాయకుడి కన్నా ముందు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, సనాతన ధర్మం కొరకు నేను ప్రాణాలైనా అర్పిస్తాను అంటూ ప్రాయచిత్త దీక్ష చేశాడు, తన శ్రేణుల్ని దీక్షలు చేయమన్నాడు. కంప్లీట్గా ఈ ప్రాసెస్ చంద్రబాబు నాయుడు లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్తో కల్తీ అయిందని ఇనిషియేట్ చేశాక దాన్ని కంప్లీట్గా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోగలిగారు. మీరు నారా లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ డామినేట్ చేయగలిగారు. ఇది రేపు భవిష్యత్తులో రాజకీయ నాయకత్వం కొరకు జరిగే పోటీ పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది? ఇప్పటిదాకా అభివృద్ధి చుట్టూ, భాషాపరమైన అస్తిత్వం చుట్టూ రాజకీయం నడిచినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక బలమైన ఫోర్స్గా నిలబడగలిగింది. కానీ మతం చుట్టూ రాజకీయం నడిచినప్పుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి ఉపయోగపడుతుందేమో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీకి ఈ మారనున్న రాజకీయం ఏ రకంగా ఉంటుంది? మీరు ఒక్క సెకండ్ ఆలోచించండి. టీడీపీ వైసీపీ ఉందనుకోండి, ఈ ఇష్యూ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కరెక్టే టీడీపీకి ఉపయోగపడుతుంది. రేపు టీడీపీ బీజేపీగా మారిందనుకోండి, టీడీపీకి ఉపయోగపడుతుందా? అసలు టీడీపీ విలవిలలాడాల్సి వస్తే బీజేపీ అఫెన్సివ్లో. ఎందుకంటే బీజేపీకి ఉన్నంత కెపాసిటీ హిందుత్వ పాలిటిక్స్ నడపడం ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ హిందుత్వవాదులు, మిగతా వాళ్ళు ఎవరైనా అక్వైర్డ్ హిందుత్వ, సో వాళ్ళు ఒరిజినల్ కాదు కదా. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ రేపు ఏ రకంగా రాజకీయ పరిణామాల్ని తీసుకెళ్తాయి అనేది చూడాలి మనం.